ఎన్ని భరించినాం? 10 సంవత్సరాల నుంచి నన్ను 10 లక్షల తిట్లు తిట్టింది. తిట్టలే, ఎన్నడూ చెదిరిపోలే, ఇప్పుడు కూడా చెదిరిపోం. ఎవడో తిరిముడా కొడుకు ఏదో వెర్రి మాట మాట్లాడితే బెదిరిపోయే తెలంగాణ కాదు ఇది. కోదండరాం జరగవా, నిలబడి కోదండరాం సార్ ఎంత ముద్దుకున్నాడా బంగారం వాళ్ళు. కోదండరాం ముఖం ఎంత అందంగా ఉండేది, ఆ టీజేకి గారి ముఖమే తప్పాడయ్యి. ఈ బంగారు ముద్దలాంటి కోదండరాం పట్టుకుని బురద అంట ఆవిడ సన్నాసి. ఒక మంచివా ఇలా 4 కోట్ల ప్రజల ఆకాంక్షకు ప్రతీక తెలంగాణ రాజకీయ జేఏసీ అధ్యక్షులు కోదండరాం, ఆయనను పట్టుకొని బురద అంటావు. ఏ విధంగా మాట్లాడతావు? ఎన్ని గుండెలు నీకు? ఇట్లా జవాకులు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా? ఇది ప్రజాస్వామ్యమా? ఒక మంత్రి గౌరవమా? ఏ పద్ధతిలో మాట్లాడతావు? అంటే కండ కావరమా, అహంకారమా? ఎందుకు మాట్లాడతావు ఇట్లా? దీన్ని చూసుకుంటూ మేము మౌనంగా ఉండన్నా. టీజీ వెంకటేష్ మళ్ళా ఇటువంటి పిచ్చి కూతలు కూస్తే నీ నాలుక కోసేస్తాం బేటా, జాగ్రత్త అని మనం చేస్తా ఉన్నాం. నిస్వార్థంగా కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం అద్దం బట్టి వాళ్ళ కోసం కార్యక్రమాలు చేసి రాత్రింబగలు నిరాడంబరమైన పద్ధతిలో కృషి చేస్తున్న వ్యక్తి మా జేఏసీ చైర్మన్. మా జేఏసీ చైర్మన్ అంటే ఇక్కడ ఎవరు చేతులు ముట్టుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేరు. తగిన బుద్ధి చెప్తారు, జాగ్రత్త అని మనం చేస్తా ఉన్నాం, హెచ్చరిక చేస్తా ఉన్నాం. మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని మనం చేస్తా ఉన్నాం. కావూరి సాంబశివరావు అని ఒకడు కాకిలా కొడతాడు. తెలంగాణ విద్యార్థులట బేకారు కాలట వాడంటాడు. తెలంగాణ విద్యార్థులు పనికిరానోళ్ళట. ఈ కావూరు సాంబశివరావు కథ కూర్చొని తమ్ముడు, మీరు దయచేసి ఎన్నికలు తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు కదా, మీరు కూర్చోండి అబ్బా, ఫోటో తర్వాత తీసుకొచ్చు. మీటింగ్ అనగానే నిలబడతా 2 నిమిషాలు ఫోటో తీసుకొని కూర్చో దయచేసి. తమ్ముడు నువ్వు ఏదైనా సీనియర్ లీడర్ కూర్చో అన్నా. ఓ బ్రదర్ కూర్చోరాదా, నువ్వు మా ఊరి మీద ఎవడం దొరికొచ్చిన వాడికి మరిగా ఎందుకు గట్టి గడపడ. నువ్వు ఒక్కరి ఇంక సభ ఖరాబు చేస్తావా? ఇంత ఓపికతో కూర్చున్నారు, మనం 10 నిమిషాలు ముగిసిపోతాం కదా. కావూరి సాంబశివరావు కథ. ఈయన పొగాకు ఎక్స్పోర్ట్ చేస్తాడు, వ్యాపారం. రాయపాటి సాంబశివరావు లంకల పుట్టిన అన్ని రాక్షసులు. వీడికి అదే మాట్లాడతాడు, వాడికి అదే మాట్లాడతాడు. ఆ రాయపాటో కావూరో ఎవడో ఏదో పార్టీ. తెలంగాణ విద్యార్థులు బేకారుగాళ్ళు, వాళ్ళ మీద చర్యలు తీస్తామా? బేకారుగాళ్ళనే మన విద్యార్థులు. ఈయన కథ ఏంటంటే, ఈ రాయపాటి అంటే ఆయన పొగాకు ఎక్స్పోర్ట్ చేస్తాడు. పొగాకు ఎక్స్పోర్ట్ చైనాకు చేస్తే అన్ని డూప్లికేట్ ఆకులు పెడితే ఎవరైతే అధికారులు, ప్రభుత్వ అధికారులు దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నారో 6 అధికారులను చైనా ప్రభుత్వం తప్పు చేసినందుకు ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష విధించినప్పుడు ఈ దొంగ కారణంగా ఎక్స్ట్రాడిట్ చేసి మా దేశానికి చైనాకు అప్పగించుకుని ఈ రాయపాటి సాంబశివరావు అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ధర్మబద్ధంగా వ్యవహరించి చైనాకు ఈ దొంగను అప్పచెప్పాల్సింది పోయి ఇంకా ఆయన టిక్కెట్ ఇచ్చి ఎంపీని చేసింది. ఇటువంటి ఘనత వహించినటువంటి వ్యక్తులు వీడు, ఈ సన్నాసి దొంగతనం చేసినోడు, 6 ఉరియడానికి కారణమైనోడు మన విద్యార్థుల మీద మాట్లాడతాం. నేను మళ్ళా చెప్తా ఉన్న ఆంధ్ర నాయకులారా, ఒక్కటంటే 100 అంటాం. ఈ ఈంట్సే మారేతో పత్తర్సే మారితే బరాబర్ సవాల్ కా జవాబు దేతే. మర్యాదగా మాట్లాడండి, సంస్కారంతో మాట్లాడండి. మాకు సంస్కారం, మేం సంస్కారంతో ఉంటాం. కానీ మీరు లపోటు మాటలు మాట్లాడితే మీకన్నా మిమ్మల్ని రపరపలాడిచ్చే రపోటు మాటలు మేము కూడా మాట్లాడతాం. ఇక్కడ ఎవడు చేతగాక లేడు. మాటలు మాట్లాడడం అందరికీ వస్తుంది, ఎవరు చేతగాక లేరు. అందువల్ల నోరు దగ్గర పెట్టుకొని సహించే వరకు సహించడం, ఇంకా ఎక్కువ చేస్తే ఎక్కడ వాత పెట్టానో ఎక్కడ చురుకు పెట్టానో మాకు తెలుసు. నేను ఒక్క మాట్లాడుతున్న సోదరులారా,
కరీంనగర్ గడ్డ మీద నిలబడ్డా కాబట్టి. నేను అప్పుడు ఇక్కడ నుంచి ఎంపీ మీరు గెలిపించినాను. గెలిపించి నేను అక్కడ పనిచేస్తున్నా ఢిల్లీలో. ఆ ప్రధానమంత్రికి చెప్పి, రైల్వే మంత్రికి చెప్పి, వాళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పి, స్వతంత్రం వచ్చిన కాడికెళ్ళి ఎల్కతో కొంత రైల్వే లైన్ రాలేదా మాకు తెలంగాణకు. ఒక్క పెద్దపల్లి నిజామాబాద్ పెడితే గుంటుతా ఉన్నది. కనీసం ఒక హైదరాబాద్ కరీంనగర్ రైల్వే లైన్ బతిలాడితే అందరు మంత్రులు ఒప్పుకున్నారు, క్యాబినెట్ లో శాంక్షన్ చేసింది. 671 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. ఇండియాలో ఈ రోజున్న పద్ధతుల్లో, అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను నేను, ఇండియాలో ఈ రోజున్న పద్ధతి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి రైల్వే లైన్ శాంక్షన్ చేసినా మూడవ వంతు వెల దాని యొక్క ఎస్టిమేట్ అంచనా రాష్ట్ర ప్రభుత్వం భరించాలి, ల్యాండ్ అక్వైర్ చేసి ఇవ్వాలి. అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి, ఏం కిరణాలే అవి, యువ కిరణాలు, నువ్వు యువ కిరణాలు పెడతా, తోక కిరణాలు పెడతా, సమ్మె ఉన్న అభ్యుదయం చేయాలి, అభివృద్ధిని ఆపుకోవద్దు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ కరీంనగర్ వేదిక నుంచి ఈ మీడియా ద్వారా నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రాంతాల మధ్య సమతుల్యత పాటించేటువంటి ఇంగిత జ్ఞానం నీకుంటే, నువ్వు ప్రాంతీయ పక్షపాతివి కాకుంటే, ఎందుకు చెప్తున్నా నేను ఈ మాట అంటే 2006లో 5.5-6 సంవత్సరాల కింద ఈ లైన్ శాంక్షన్ అయింది. ఆనాడు రాజశేఖర రెడ్డి కట్టలే. ఆ మూడో వంతు కాస్ట్ ఇవ్వడం అది 234 కోట్లు. ఈ 6 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పాస్ చేసి ఖర్చు పెట్టింది. కానీ కరీంనగర్, హైదరాబాద్ కరీంనగర్ రైల్వే లైన్ కు 234 కోట్లు ఇవ్వడానికి వీళ్ళకి చేతులు రాలే. ల్యాండ్ అక్వైర్ చేసి ఇవ్వమంటే ఇయ్యలే. మమతా బెనర్జీని బతిలాడితే ఇప్పుడున్న పొన్నం ప్రభాకర్ కూడా పనిచేసిండు. ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ ఇక్కడ. అప్పుడు నేను చేసినా ఇప్పుడు ఇతను కూడా ప్రయత్నం చేశాడు. పోయిన సంవత్సరం 40 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిండు, అవి వాపసు పోయినాయి. ఈ సంవత్సరం ఇప్పుడు 29 కోట్ల బడ్జెట్ అలాట్ అయింది, ఇవి కూడా వాపసు పోతాయి. పోవాలన్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు? ఇంకా మేము ఎందుకు అడగద్దు? తెలంగాణ మీ రవయ్య గిట్లుంటది, మీ నడత గిట్లుంటది. 6 ఏళ్ల కింద బడ్జెట్ పాస్ అయి వస్తే, శాంక్షన్ అయి వస్తే, అదే వేరే రాష్ట్ర ప్రభుత్వం అయితే మోకాల మీద ఉరికి తెచ్చుకుంటారు. అది నిజమైన అభివృద్ధిని కాంక్షించే ముఖ్యమంత్రి అయితే. మీకు ఆంధ్ర అభివృద్ధి కావాలి తప్ప తెలంగాణ అభివృద్ధి మీకు పట్టి లేదు. తెలంగాణ అభివృద్ధి పట్టి ఉంటే లేక వచ్చిన ఒక రైల్వే లైన్ కు ఎందుకు ఆటంకం చెప్తున్నారు? ఆనాడు నేను కరీంనగర్ జిల్లాకు పార్లమెంట్ నియోజకవర్గం ఏరియాకు 600 కోట్ల రూపాయలతో మంచినీళ్ళు శాంక్షన్ చేయిస్తే, మంచినీళ్ళ పథకం, దానికి ఒక 10% కట్టమంటే, 30 కోట్లు కట్టమంటే 3 రూపాయలు కూడా ఇయ్యలే. ఆ స్కీమ్ కూడా వాపసు పోయింది. ఇంకెందుకు అడగద్దండి మేము తెలంగాణ? సమైక్య రాష్ట్రంలో కలిసి ఉంటే కల సుఖం అంటావు. ఎవరి సుఖం, ఎవరి దుఃఖం? సుఖం ఎవనుకున్నది? కరీంనగర్ జిల్లాలో మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ఎందుకు ఆపిర్రు ఈ మధ్య 2 ఏళ్ళు 3 ఏళ్ల నుంచి? ఇయ్యాలకి ఎందుకు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తలేరు? భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఎందుకు డబ్బులు ఇస్తలేరు? మిడ్ మానేర్ పరిస్థితి ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంచి దానికి మామూలు డబ్బు ఇవ్వడానికి నిన్న మొన్న టెండర్లు ఇచ్చి నాటకం ఆడుతా ఉన్నారు. టెక్నికల్ కారణాలు చెప్తారు, ఏదో కథ చెప్తారు, తెలంగాణ ప్రాజెక్టు పెండింగ్ పెడతారు. పరిమితులు లేనటువంటి సుప్రీంకోర్టులో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ మన విద్యాసాగర్ రావు వేసిన కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టుకు 4,000 కోట్ల రూపాయల ప్యాకేజీ టెండర్లు పిలుస్తావు ముఖ్యమంత్రి. ఒక 1,000-2,000 కోట్లతోనే మిడిమారేరు పక్కకు పెడతావు. 4,000 కోట్ల ప్యాకేజీతోని పోలవరం టెండర్ పిలుస్తావు. ఇంకా ఉండన్నా మేము ఆంధ్రప్రదేశ్ లో? ఇవన్నీ మాకు తెలివయా? ఇవన్నీ చేసుకుంటూ కింద చెక్క పెట్టుకుంటూ మీద యువకిరణాలు పెడితే చల్ల కూర్చోబెట్టాడు, కూర్చుంటే ఆడేవాడు. ఇది జరిగే పనేనా? ఇవన్నీ మా ఇంజనీర్లు లేరా, మా మేధావులు లేరా? అనునిత్యం మాకు తెలియదా? ఇవి వాస్తవాలు కావా? ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, నువ్వు ప్రాంతీయ పక్షపాతివి కాకపోతే, ప్రాంతీయత సమతుల్యత పాటించే నీతి నిజాయితీ నీకుంటే రేపే ఆర్డర్ ఇష్యూ చేయి. కరీంనగర్ రైల్వే లైన్ కు 234 కోట్లు ఇమీడియట్ డిపాజిట్ చేయి. మా అడ్వకేట్ మిత్రులు, ఈ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు మీద మీ వైఖరి చెప్పాలని, ఏం చెప్పాలని నాకు అర్థం కాదు. ఎవడన్నా జర
అయినోని గురించి అంటే చెప్పొస్తుందని కానూని గురించి ఏం చెప్పాలి? ఉన్నమాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఒక 4-5 ఎంపీలు మాత్రం గట్టిగానే కొట్లాడుతారు. నేను ఉన్నట్టు మాట్లాడతాను, నాకు అబద్ధం చెప్పుడు రాదు. ఎవడన్నా చెప్పమన్నా నాకు అక్కడే లేదు. 4-5 ఎంపీలు గట్టి కొట్లాడతారు, గట్టిగా నిలబడి ఉన్నారు. ఇక్కడ ఎంపీ, స్థానిక ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా 40 ఉన్నాడు. నేను సంతోషపడుతున్నాను. యువకుడైనా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎంపీ అయినా ధైర్యంగా నిలబడున్నాడు, మొండిగా మాట్లాడుతున్నాడు. పొన్నం ప్రభాకర్ నేను కోరుతున్నా, ఇది తెలంగాణ. ఎవ్వరికి భయపడకు, అదే మాట మీద ఉండు. అవసరమైతే మెడ కోసుకో గాని తన వంచకు, ఎత్తిన జెండా దించకు, బిగిసిన పిడికిలి పట్టు సడలించకు. తెలంగాణ యావత్తు నీతోనుంటుంది. మేము మంచిని మంచి అంటాం. ఈ జిల్లాలో పొన్నం ప్రభాకర్ కు, ఇదే శ్రీధర్ బాబుకు నక్కకు నాగలో కరుకున్నంత తేడా ఉంది. ఇక చాలు నాన్న. ఇంతకు ముందే నన్ను వాళ్ళు చిట్టి శాపాలు పెట్టింది. కోపం వచ్చి నేను సన్నాసి అంటే మమ్మల్ని సన్నాసి అంట వాడు. ఇట్లుంటది కాబట్టి చాలు కదా, ఇక క్లారిఫై అయిపోయింది కదా సోదరులారని. మేము సరే చాలా చెప్పుకున్నాం గతంలో, మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇలా 11 ఏళ్ల కింద నేను చెప్పిన, ఏ జిల్లాకు పోయినా, ఏ మారుమూల పల్లెకు పోయినా నాకే అర్ధగంట ఉపన్యాసం చెప్పడం తయారైంది. నాకే చెప్తారు, నేనే ఇంటున్నా, కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. అయ్యే ఇవ ఈ దంపతులది విదర్భ, మహారాష్ట్రలో మన పక్కనటువంటి విదర్భ. తెలంగాణ విదర్భ ఎట్లా బంధించబడినాయో, దుర్మార్గుల యొక్క దోపిడీదారుల యొక్క వలస దోపిడీ కబ్జాలో ఈ విధంగా బంధించబడున్నాం. తెలంగాణ కూడా న్యాయం జరగాలి, విదర్భ కూడా న్యాయం జరగాలని పాపం నెల 15 రోజుల నుంచి మొత్తం విదర్భ నుంచి పాదయాత్ర చేసుకుంటే వాళ్ళు తెలంగాణ యావత్తు తిరుగుతా ఉన్నారు. ఆయనకు ఒక షాప్ ఉంటే ఆ షాపును కూడా దానం ఇచ్చేసి లైఫ్ను, జీవితాన్ని డెడికేట్ చేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా న్యాయం కోసం తిరుగు తీడికి వచ్చేందుకు మనందరం పెద్ద ఎత్తున దయచేసి ఇటువంటి ఆదర్శమూర్తులకు ఇట్లాంటి బిడ్డలు మనం గుండెలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను మనందరి తరఫున ఈ ఇద్దరు దంపతులకు కూడా తల వంచి నేను నమస్కారం చేస్తా ఉన్నాను. బయటి ఇవి ఇన్ని విధాలుగా విదర్భలో ఉన్న ఈ దంపతులకు అర్థమైన తెలంగాణ కానీ మన తెలంగాణ సన్నాసులకు అర్థం కాదు, తెలంగాణ గడ్డ మీద పుట్టినలకు అర్థం కాదు. ఏమైనా ఇజ్జత్ గాళ్ళు అయితే ఉంటారా? నాకు అర్థం ఏం తిట్లు ఆ కళాకారులు వాడే పాటలలో ఒక్క నమూనా తిడుతుండ్రా? ఇజ్జతున్నోడైతే బండ కట్టుకొని బాయిలు దుంకాలి. అయినా కూడా మేం కదలేము, మెదలేము, చెప్తిమి.